హలో! హాయ్ గైస్! వెల్కమ్ టు డైరీ ఆఫ్ మంచా. ముందు వీడియోలో చెప్పాను కదా! 3 డేస్ ట్రిప్ అని చెప్పి. సో, ఆ 3 డేస్‌లో సెకండ్ డే అనమాట ఇది. మేము సెకండ్ డే ఏమేమి కవర్ చేసినాం అనేసి ఈ వీడియోలో ఉంటది. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. బాగా అర్థమవుతది. మేము ఎలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము అని చెప్పి. సెకండ్ డే అయితే మేము టెంపుల్‌కి బయలుదేరామనమాట. అది దేవరమ్మ టెంపుల్. జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఏమో వస్తది సిటీ నుంచి. బట్ భలే ఉన్నింది వెళ్ళేటప్పుడు మాత్రం. చుట్టూ పొలాలు అండ్ వెనకాల కొండ ఉంటది. మధ్యలో వస్తది టెంపులు. బాగుండింది అక్కడ టెంపుల్ మాత్రం. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఆల్మోస్ట్ నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు అలాంటి కన్స్ట్రక్షన్‌లో టెంపుల్ మాత్రం. చాలా డిఫరెంట్‌గా చాలా బాగుండింది. లోపల కూడా చాలా ప్లెజెంట్‌గా, నీట్‌గా ఉన్నింది. మేము వెళ్ళిన టైంలో పెద్దగా జనాలు కూడా లేరు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాము. ఫస్ట్ మేము అక్కడి నుంచే స్టార్ట్ చేసాము డే 2 ట్రిప్. సో, చాలా బాగుండింది. అండ్ ఫొటోస్ మాత్రం బాగా వచ్చాయి అక్కడ. మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ వీడియోస్ కూడా నేను యూట్యూబ్ షార్ట్స్‌లో పెట్టాను. చూడండి మీకు కానీ టైం ఉంటే. సో, మేమైతే అమ్మవారిని దర్శించుకునేసి అక్కడి నుంచి ఒక హిల్ స్టేషన్‌కి బయలుదేరాము. దారిలో వెళ్ళేటప్పుడు అవేంటో అమ్ముతున్నారు ఫ్రూట్స్. అవి సీనాకాయలంట. మన సైడ్ లాగా లేవు. చాలా పెద్దగా ఉన్నాయి. బట్ టేస్ట్ ఏమో మేము చేయలేదు కానీ చూడగానే భయమేసింది. ఎట్లుంటదో ఏమో అని అందుకే టేస్ట్ చేయలేదు. అందుకే సైలెంట్‌గా దాన్ని చూసేసి బయలుదేరాము. అక్కడి నుంచి మేము ఆల్మోస్ట్ మేము వెళ్ళాలనుకున్న హిల్ స్టేషన్‌కి దగ్గరికి వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. సో, మేము అక్కడ లంచ్‌కి ఏం దొరకలేదు. సో, అందుకని చెప్పేసి ఇవి తిన్నాము. బజ్జీలు, మ్యాగీ తినేసి బయలుదేరాము. ఇదే అనమాట మేము వెళ్ళాలనుకున్న హిల్ స్టేషన్ ముల్యాంగిరి పీక్. దీనికి వెళ్ళే దారిలో ఇంకొక హిల్ స్టేషన్ కూడా వస్తది. చిన్నది సంథింగ్ సీతారామో ఏదో ఉంటది. సో, ఇదే మెయిన్ అనమాట. ఇక్కడికి అయితే రీచ్ అయ్యాము. వెళ్ళేటప్పుడు మెట్లు చూడండి ఎట్లున్నాయో. కొంచెం కేర్‌ఫుల్‌గా ఎక్కాలి. లేదంటే ఖచ్చితంగా స్లిప్ అవుద్ది. మేము వెళ్ళినప్పుడు బాగా వర్షం పడింది. స్లిప్ అవుతదేమోనని చెప్పి చాలా భయపడినాము. సో, చెప్పులు చేత్తో పట్టుకొని ఎక్కినాము స్లిప్ అయిపోతామేమోనని. కొండ పైనొచ్చేసి శివుడి టెంపుల్ ఉంటది. ఆయన పేరే అనుకుంటా ఆ కొండ పేరు. ఆ దేవుడి పేరే. నాకు పెద్దగా తెలీదు అయితే దాని గురించి మాత్రము. బావుండింది. పూజారి ఎవరు లేరు. సో, కొండ పైన గదా! వర్షం గూడా పడుతునింది. ఎవ్వరు లేరు. జనాలున్నారు కానీ పూజ చేసేదానికి అక్కడ ఎవరు లేరు. మేము దేవుడిని దర్శించుకునేసి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోదాం అనుకునేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ రెయిన్ కోట్స్తోనే సరిపోయింది అక్కడ. రెయిన్ కోట్ లేకోకుండా మాత్రం అక్కడికి వెళ్ళొద్దు. అక్కడి నుంచి మేమైతే ఈ వాటర్ ఫాల్‌కి బయలుదేరాము. జెరీ వాటర్ ఫాల్స్‌కి. ఇక్కడ మాకు జరిగిన అడ్వెంచర్ మాత్రం ఎవ్వరికీ జరుగుండదు. చాలా పెద్ద అడ్వెంచరే జరిగిందిలెండి. ఏమైందంటే వాళ్ళు మమ్మల్ని అక్కడ వదిలేసి మర్చిపోయారు మేము అక్కడున్న విషయం అనమాట. ఇక్కడికేంటంటే మన వెహికల్‌లో వెళ్ళకూడదు. వాళ్ళే మనల్ని డ్రాప్ చేస్తారు. సో, వాళ్ళు మమ్మల్ని మర్చిపోయారో కావాలని వదిలారో నాకు తెలీదు. మాతో పాటు ఒక 5 మెంబర్స్ ఇంకొక గ్యాంగ్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మర్చిపోయారు. సో, చాలా అంటే చాలా భయమేసింది. చీకట్లో చుట్టుపక్కల ఏమీ ఉండవు. మనకు ఏం కనిపించదు. మేము 5 కిలోమీటర్స్ నడిస్తేనే వస్తదనమాట మనకు మెయిన్ రోడ్డు. చీకట్లో టార్చ్ లైట్స్, మొబైల్ టార్చ్ ఏసుకునేసి వస్తున్నాము. రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఫుల్ బురద రోడ్డు. ఎక్కడ పడతామో కూడా తెలీదు కొంచెం స్లిప్ అయినా. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్ నడిచేసరికి మాతో పాటు వచ్చిన ఇంకొక గ్యాంగ్ వాళ్ళ క్యాబ్ డ్రైవరు అక్కడ వెహికల్ తీసుకొని వచ్చారు. సో, ఆయన వల్ల సేఫ్ అయిపోయాము. ఆయన సేఫ్‌గా మమ్మల్ని తీసుకొచ్చేసి మెయిన్ రోడ్‌లో మమ్మల్ని డ్రాప్ చేశారు. నిజంగా ఆయన లేకపోతే చాలా కష్టమైపోయేది. చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా సమాధానం చెప్పారు. ఎందుకు వదిలేసారని చెప్పిన వాళ్ళు. సో, మీరు మాత్రం ఫస్టే అన్నీ చూసుకొని వెళ్ళండి. అంటే లాస్ట్‌కి మాత్రం వెళ్ళొద్దు. మేము 6:30 కల్లా వెళ్ళాము. ముందే వెళ్ళండి. అప్పుడు మీకేం ప్రాబ్లమ్ రాదు. జాగ్రత్తగా వెళ్ళొచ్చు. ఇది మా ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. అక్కడ కొన్ని ఫొటోస్ అనమాట మేము తీసినవి. అవి యాడ్ చేస్తున్నాను చూడండి. లాస్ట్‌లో నేను తీసిన కొన్ని ఫొటోస్ నాకు నచ్చినవి టెంపుల్‌వి అండ్ నేచర్‌వి అన్నీ యాడ్ చేశాను. చూడండి.
మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్, ఫోటోస్ కావాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఉంది అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో ఉన్నాయి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.